మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి పొత్తులు, అలాగే ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి అంశం మీరు ప్రస్తావించినట్టుగా అది కూడా కీలకమైనటువంటి అంశం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ అంచనా ప్రకారం ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎవరి బలం ఎంత అనేది అడిగితే మీరు ఏం చెప్తారు? ప్రజల నాడి ఇక్కడేమి ఆంధ్రప్రదేశ్లో సిన్సియర్గా చెప్పాలంటే ఒక వేవ్ ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మీడియట్గా ఏమైనా సరే తీసేయాలి అనే వేవ్ అయితే లేదు. బట్ ఏంటంటే వ్యతిరేకత గట్టిగా ఉంది. వ్యతిరేకత గట్టిగా ఉండటం వేరు, వేవ్ ఉండటం వేరు. వేవ్ ఉంటే లాస్ట్ టైం లాగా వన్ సైడెడ్గా 153 అలా వచ్చినాయో అలా వచ్చేస్తాయి. కానీ వ్యతిరేకత ఉంటే, వ్యతిరేకత ఉన్న సందర్భంలో ప్రతిపక్షాలు ఏమాత్రం ప్రజలలో యాక్సెప్టెన్సీ తెచ్చుకోగలుగుతాయి అనేది ఒక అంశం. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి ఈ మూడు పార్టీలు కలవడం అనే దాని మీద ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ అంత తెచ్చుకోగలుగుతారు. నిన్నటిదాకా తిట్టుకున్న పార్టీలు ఈ రోజు కలిసిన తర్వాత ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ అంత తెచ్చుకోగలుగుతారు అనేది ఒక విషయం. రెండోది ఓట్ ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరుగుతుంది అనేది ఒక విషయం. ఈ రెండు కాకుండా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి ఆంధ్రప్రదేశ్ లో, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. కాంగ్రెస్ పార్టీ మీన్స్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీకి ఏ పాత్ర లేదు. షర్మిల గారి పాత్ర ఎంత వరకు ఉంటుంది? షర్మిల గారు మైనారిటీ ఓటు బ్యాంకుని ఏ మాత్రం చేల్చగలుగుతారు? ఎందుకంటే లాస్ట్ టైం ఆల్మోస్ట్ క్రిస్టియన్ మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు కూడా వైసీపీ వైపు ఎక్కువ పర్సెంటేజ్ వెళ్ళినట్టు కనపడుతోంది మనకి. సో ఈ మైనారిటీల ఓటు బ్యాంకుని ఆవిడ ఎంతవరకు కాంగ్రెస్ వైపుకి తీసుకెళ్లగలదు, ఇది పెద్ద ఇష్యూ. ప్రతిపక్షాల కన్నా కూడా చాలా పెద్ద ఇష్యూ. అధికార పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నది షర్మిల గారి దగ్గర నుంచి మోగుతున్నాయి. సో ఆవిడ ఈ నెల రోజుల్లో కనుక ఏదైనా చాలా సీరియస్ గా, ఆవిడంటే వాళ్ళ హస్బెండ్ కూడా గట్టిగా వర్క్ చేస్తున్నారు. ఆ హస్బెండ్ వర్క్ అనేది వాళ్ళ హస్బెండ్ వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ లో చేసే వర్క్ కనుక పనిచేస్తే క్రిస్టియన్ మైనారిటీలు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉంది కొంతవరకు. అది చాలా పెద్ద డ్యామేజ్ ని వైసీపీకి కలగజేస్తుంది. అది కాకుండా ముస్లిం మైనారిటీలు ఇన్ జనరల్ భారతీయ జనతా పార్టీకి బాగా కరుడు కట్టిన వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో ముస్లిం మైనారిటీలో, అలాంటి వాళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారంటే వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైపు మళ్ళారు. అది మనం కర్ణాటకలో చూసాం, తెలంగాణలో కూడా చూసాం. సో ఇప్పుడు ఈ లాస్ట్ టైం వైసీపీకి వేసిన మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు ఈసారి వాళ్ళకి వద్దు వైసీపీకి వేయొద్దు అనుకున్న వాళ్ళు, ఇటువైపు భారతీయ జనతా పార్టీకి అసలే వేయొద్దు అనుకున్న వాళ్ళు కాంగ్రెస్ వైపు మళ్ళితే గనక అది కూడా వైసీపీకి లాదు. సో ఏ రకంగా చూసినా షర్మిల గారి ఫ్యాక్టరు, ముస్లిం మైనారిటీల ఫ్యాక్టరు ఒకవేళ కాంగ్రెస్ వైపు వెళితే అది వైసీపీకి లాసు. తెలుగుదేశం పార్టీకి ఎడిదిరిగి ఏమి లాస్ లేదు, ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ లాస్ట్ టైమే వైసీపీకి వేసేసారు. సో కొత్తగా వచ్చే నష్టం లేదు. లాస్ట్ టైం ఉన్న 40% ఉందో ఆ 40% వరస్ట్ సిచ్యుయేషన్ లో తెలుగుదేశానికి 40% ఉంది, వరస్ట్ సిచ్యుయేషన్ లో జనసేనకి 7% ఉంది, వరస్ట్ సిచ్యుయేషన్ లో భారతీయ జనతా పార్టీకి 0.85 ఉంది. అంటే అంత మొత్తం 47.85 అయింది లాస్ట్ వరస్ట్ సిచ్యుయేషన్. దీనికి యాంటీ ఇంకంబెన్సీ కనుక వీళ్ళకి వైపు కొంత వస్తే ఏదో 49% దాకా వెళ్ళింది అనుకోండి. వీళ్ళు షర్మిల గారు కనుక 2% కనుక అటు వాళ్ళు లాగేయగలిగితే అయిపోయింది, మొత్తం గవర్నమెంట్ పోతుంది. సో అందువల్ల ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు చాలా పెద్ద ఫ్యాక్టర్. వీళ్ళు ఎటువైపు ఉంటే కనుక అటువైపు ఈసారి అధికారం వస్తుంది. ఒకటి ఎన్డీఏగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేది ఒక ప్రధానమైనటువంటి అభియోగం. ఇప్పుడు బీజేపీని కలుపుకోవడం వలన టీడీపీ జనసేన కూటమి కూడా లాస్ అవుతుంది అనేటువంటి విశ్లేషణ వైసీపీ నేతలే స్వయంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే బయట కూడా ఆ డిస్కషన్ జరుగుతుంది. సో ఈ కాంబినేషన్ వలన బీజేపీ చేరిక వలన మైనారిటీ ఓట్లు కానీ, అలానే ఏదైతే కేంద్రం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత కానీ జనసేన టీడీపీ కూటమికి కూడా లాస్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? దీనికి ఒక విషయం చెప్తా, ఖచ్చితంగా కొంత వ్యతిరేకత ఉంటుంది, అందులో డౌట్ అక్కలేదు. భారతీయ జనతా పార్టీతో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అయితే వీళ్ళు కలిసిన తర్వాత ఇప్పుడు రేపు పొద్దున్న 17వ తారీఖు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఆయన ఆ రోజు ఏం మాట్లాడతారు దీని మీద ఆధారపడి ఉంటుంది. ఏమన్నా కొన్ని ప్రామిసులు చేస్తారా? ఏదైతే మనకి గాయాలైనాయో, ఆంధ్రప్రదేశ్ గాయాలైనాయో వాటి మీద కనీసం ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? కానీ ప్రామిస్ చేసి నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? 10 ఏళ్లలో చేసింది ఇప్పుడు ప్రామిస్ చేసినంత మాత్రాన నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? 10 ఏళ్లలో చేయలేదు. విభజన చట్టానికి సంబంధించిన కాల పరిమితి కూడా 10 ఏళ్ళు ముగుస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ నాయకులు ప్రధానంగా చేస్తున్నటువంటి వాదన ఏంటంటే 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి 19లో ఓడించారు.
మళ్ళీ ఇప్పుడు కలిసి వస్తే కనుక ప్రజలు ఎందుకు నమ్ముతారో అంటున్నారు. దీనికి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉందా బీజేపీ అగ్రనాయకత్వానికి? అదే అమరావతి విషయంలో వీళ్ళు ఏం మాట్లాడతారు, ప్రత్యేక హోదా విషయంలో ఏం మాట్లాడతారు, లేకపోతే మిగతా విషయం. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే కాన్వర్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ వచ్చేది అదే గవర్నమెంట్. అక్కడ నమ్మారా నమ్మలేదా అని పక్కన పెడితే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కేంద్రంలో మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తుంది అంటారు అయితే? 100% అదే గవర్నమెంట్ వస్తుంది. దాంట్లో మనం ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కేంద్ర స్థాయిలో చూస్తే ప్రతిపక్షాలు చాలా వీక్ గా ఉన్నాయి, వాళ్ళు కొట్టుకుంటున్నారు. సో ఆ పరిస్థితి ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో అదే పార్టీ వస్తుంది అధికారంలోకి, వాళ్ళ మీద ఆధారపడాలి. ఆధారపడినప్పుడు లాస్ట్ టైము తెలుగుదేశం పార్టీ తప్పు ఉంది దీంట్లో. ప్రత్యేక హోదా విషయంలో ఇటోసారి మాట్లాడింది తెలుగుదేశం పార్టీ. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ తప్పు ఎంత ఉందో మళ్ళీ మొన్న వైసీపీ పార్టీ కూడా అలాగే తప్పు ఉంది. ఎందుకంటే ఒక్క రోజు కూడా వెళ్ళి ప్రత్యేక హోదా కోసం పోరాడింది లేదు, లెటర్లు ఇవ్వడం తప్ప పోరాడింది లేదు. మరి తప్పెవరిది? ఇప్పుడు నీకు 100 రూపాయలు ఇవ్వాలి, మీకు మీరు అడిగితే నేను 100 ఇస్తానా? తీసుకోబోయా, నేను ఏంటి అడగట్లేదని నేను 100 రూపాయలు ఇస్తానా? మీరు అడిగిందే లేదు, అసలు దాని బలవంతం పెట్టిందే లేదు. అట్లాంటప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఇవి చూసుకుంటాను తప్ప ఈ 100 రూపాయలు వేరే చోట ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారని చెప్పి మిగతా చోట్ల ఇచ్చారు. ఆ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మిగతా రాష్ట్రాలు సర్దుబాటు చేశారు. ఇక్కడ వీళ్ళు ఎలాగ అడగట్లేదు, వీళ్ళకి ఇవ్వక్కలేదని. అప్పుడు తప్పెవరిది? సో ఇలాంటివన్నీ ఉన్నాయి. అందువల్ల భారతీయ జనతా పార్టీ నాయకులు రేపు ఎంతవరకు ప్రామిస్ చేస్తారు అనేది చాలా పెద్ద ఇష్యూ. ఈ ఓట్ షేర్ అనేది దాన్ని బట్టి మారుతుందా మారదా అనేది ఒక ఇష్యూ. రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది శ్రీరామ్ గారు అంచనా ప్రకారం 3 పార్టీల కూటమికి కొంత వ్యతిరేకత, అంటే బీజేపీ చేరిక వలన కొంత వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉన్నా కానీ అది పెద్ద సమస్య కాదు అంటారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి వేవ్ ఏది లేకపోయినా ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం బలంగా ఉంది. దాన్ని విపక్షాలు ఎంతవరకు గెయిన్ చేస్తాయనే దాని మీదే విద్యా అవకాశాలు ఆధారపడి ఉంటాయనేది శ్రీరామ్ గారి విశ్లేషణ. ఇక పొత్తు విషయంలో, సీట్ల సర్దుబాటు విషయంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడం ద్వారానే 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలనేది ఆయన చేస్తున్నటువంటి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.